హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ ఆపోజిట్ గా గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు డిస్పెరోనియా అంటే ఏంటి, అసలు దానికి ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. డిస్పెరోనియా అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు లేడీస్ కి పెయిన్ వస్తుంది అనుకోండి, పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్, దాన్ని డిస్పెరోనియా అంటాము. దానికి మెయిన్ గా కారణం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణం ఏముంటుందంటే ఫోర్ ప్లే లేకపోవడం వల్ల లెస్ లూబ్రికేషన్, వైట్ డిశ్చార్జ్, సెక్రేషన్స్ రాక లూబ్రికేషన్ లేక డ్రైగా ఉండి పెయిన్ వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండి, కొన్నిసార్లు కర్డీ వైట్ గా కుదపలుగా పెరుగులాగా అట్లాగా వైట్ డిశ్చార్జ్ వచ్చి దానివల్ల వెజైనా అంతా స్వెల్లింగ్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే కూడా డిస్పెరోనియా ఉంటుంది. ఇంకా చిన్నప్పుడు ఏమైనా పిఐడి ఉన్నా కూడా ట్యూబులన్నీ బ్లాక్ అయిపోయి వాటిలో ఫ్లూయిడ్ కలెక్షన్ వచ్చేసి సివియర్ గా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే నెలసర్లు వచ్చినప్పుడు ఆ బ్లీడింగ్ తో పాటు ఎండోమెట్రియల్ టిష్యూ కూడా బయటకు వచ్చేస్తుంది పీరియడ్స్ టైంలో. కొంతమందికి బయటకు రావడంతో పాటు గర్భసంచి లోపలికి ట్యూబుల ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఓవరీస్ లో అంతా ఎండోమెట్రియోసిస్ కలెక్షన్ అయిపోయి చిన్న సిస్ట్ లాగా తయారైపోతుంది. ఆ సిస్ట్ ఉన్నప్పుడు పెయిన్ చాలా సివియర్ గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏముంటుందంటే ఎడినోమయోసిస్ అంటాము. ఇప్పుడు చెప్పాను కదా, మెన్సెస్ వచ్చినప్పుడు బ్లీడింగ్ వెజైనా ద్వారా బయటకు వచ్చేస్తుంది. బయటికి రాకుండా కొన్నిసార్లు కొంతమందికి గర్భసంచి లోపలికి చొచ్చుకొని వెళ్తుంది అనమాట. గర్భసంచి గోడ లోపలికి వెళ్ళి అక్కడ కొంచెం కొంచెం కలెక్షన్ తయారైపోతుంది. దాన్ని ఎడినోమయోసిస్ అంటాము. దానివల్ల గర్భసంచి కూడా చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట. సో ఎడినోమయోసిస్ వల్ల కూడా చాలా సివియర్ గా సెక్షువల్ పెయిన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు ఏమైనా చైల్డ్ అబ్యూస్ తెలియకుండా చిన్నపిల్లలప్పుడు ఎవరైనా అలాగా చైల్డ్ అబ్యూస్ చేయటం వల్ల వెజైనా అంతా టేర్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఏమైనా అదంతా సరిగ్గా హీల్ అవ్వకుండా ఉండిపోయింది అనుకోండి, అది దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. ఇంకా ఎపిసియోటమీ, డెలివరీ అయినప్పుడు కొంచెం కట్ చేస్తాం వెజైనా, బేబీ హెడ్ బాగా ఫెసిలిటేట్ అయ్యి బయటికి రావడం కోసం కట్ చేస్తాం కదా, అది కూడా కొంచెం ఏమైనా సరిగ్గా హీల్ అవ్వకపోయినా ప్రాపర్ గా లేకపోయినా కూడా పెయిన్ వస్తుంది. సో ఇవి ముఖ్యమైన ఫైబ్రాయిడ్, గర్భసంచి లోపల గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్ గడ్డలని, ఆ గడ్డల వల్ల కూడా పెయిన్ వస్తుంది. కొంతమందికి సైకోసెక్షువల్ గా వాళ్ళకి ఇంటర్ కోర్స్ ఇంట్రెస్ట్ లేకుండా కష్టంగా ఉండి చెప్పడానికి ఏదో రీజన్ చెప్పాలని పెయిన్ అని చెప్తూ ఉంటారనమాట. సో ఇవి మెయిన్ రీజన్స్ ఫర్ పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్. సో దానికి ఏం చేయాలి, మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే, మనం ఫస్ట్ మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన ఒక 8-9 కాజెస్ చెప్పాను కదా, ఈ 8-9 కాజెస్ ఏమైనా మీ దగ్గర మీకు చిన్నప్పుడు జరుగున్నా ప్రజెంట్ ఉన్నా కూడా ఓపెన్ గా మీ డాక్టర్తో చెప్పాలి. తప్పుగా ఉంటే ఏమనుకుంటారో, ఏం జరిగిందో, తప్పు జరిగిందేమో ఏమో అని అట్లా అనుకుంటూ మీరు హిస్టరీ సరిగ్గా చెప్పలేకపోతే ట్రీట్మెంట్ చేయడం కష్టమైపోతుంది. దానికి స్కానింగ్ చేస్తే హైడ్రోసాల్పింగ్స్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్ ఇలాంటివి కనపడతాయి. కానీ కొన్ని ఇప్పుడు సైకోసెక్షువల్ అన్నాను, కొన్ని చైల్డ్ అబ్యూస్ చిన్నప్పుడు ఏదైనా జరిగి ఉంటుందేమో, ఎప్పుడైనా ట్రామా అయిందేమో తెలియకుండా, అలాంటివన్నీ మీరు చెప్తేనే డాక్టర్ తెలుస్తుంది. సో ఆ విధంగా చెప్పటం వల్ల గైనకాలజిస్ట్ కి చక్కగా అది కనుక్కొని దాన్ని కరెక్ట్ చేయటం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా విముక్తి చెందుతారు. చాలా మంది ఈ సమస్య చెప్తే ఎట్లా ఉంటుందో, చెప్పొచ్చో లేదో అని భయపడుతూ ఉంటారు. సో అలా చెప్పటం వల్ల ఓపెన్ గా డాక్టర్ తో మొత్తం డిస్కస్ చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన ఏ కారణం ఉన్నా కూడా దాన్ని సరి చేసేసుకోవచ్చు. దాన్ని కరెక్ట్ చేసేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటుంది లైఫ్ లో. అనవసరంగా భార్యాభర్తల ఇద్దరికి డిస్టర్బెన్సెస్, గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్. ఎందుకంటే కావాల్సిన టైంలో అండం విడుదలయ్యి బయటికి రిలీజ్ అయిన టైంలో, ఆ టైంలో భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు మీ హస్బెండ్ సెమెన్ లోపలికి ఇన్సర్ట్ చేయలేకపోయారనుకోండి, ఆ టైంలో ప్రెగ్నెన్సీ వీర్యం కణాలు లోపలికి వెళ్ళవు కదా, వీర్యం కణాలు లోపలికి వెళ్ళకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అయిపోతుంది. సో ఇన్ఫర్టిలిటీలో కానీ నార్మల్ గా కానీ ఈ ప్రాబ్లం నుంచి విముక్తి పొందడానికి హిస్టరీ ఇస్ ఇంపార్టెంట్. నేను చెప్పిన అన్ని కారణాలు మీలో ఏమైనా ఉన్నాయంటే ఒకటొకటి రూల్ అవుట్ చేసేసుకుంటూ ఉంటే ట్రీట్మెంట్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి లైఫ్ కూడా స్మూత్ గా, కంఫర్టబుల్ గా, హ్యాపీగా ఉంటుంది మీ హస్బెండ్ తోటి. ఓకే, థ్యాంక్ యూ.